క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. ఉగాది ఫెస్టివల్ కదా, నాకున్నటువంటి స్పేస్లో చిన్నగా ఇలాగా ముగ్గు వేసుకున్నాను. సో ముగ్గు వేసుకుని చిన్న చిన్న రంగులు వేసి దానికి ఫ్లవర్స్ ఇలా పెడుతూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా మమ్మీ ముగ్గు వేసినా ఫ్లవర్స్ వేయాలని చెప్తూ ఉంటుంది. ఇంకా లాగ్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మల్లెపూల సీజన్ కదా, ఎక్కడ చూసినా మల్లెపూలు ఇలా పెట్టుకొని ఉన్నారనమాట. ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం నాకు, సీజన్ వైజ్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి కొద్దిగా తీసుకొని ఇలాగా నేనే కుట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా పొద్దునే బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చట్నీని రెడీ చేశాను. సో మీన్ వైల్ మా పిల్లలైతే నాకు సహాయం చేయడానికి ఇలాగా మామిడాకులు అవి కడుతూ ఉంటారు. చూడండి వాళ్ళు మామిడి తోరణాలు ఎలా రెడీ చేస్తున్నారు అని చెప్పి. సో మా చిన్న బాబు కట్ చేస్తూ ఉన్నాడు అనమాట, పెద్ద బాబు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు ఎలా చేయాలి ఏంటి. ఒక పొడవాటి మామిడి ఆకుని తీసుకుని ఇలా మధ్యలో ఈనె ఉంటుంది కదా, దానికి అటువైపు ఇటువైపు కట్ చేస్తున్నారు. ఇలా చేశాక రెండిటి మధ్యలో ఈనెను పట్టుకుని అటువైపుకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇటువైపుకి ఆపోజిట్ డైరెక్షన్లో ముడిలాగా వేసినట్లయితే మనకి ఇలా ట్రయాంగిల్ లాగా వచ్చేటటువంటి మామిడాకు గుత్తిలాగా తయారవుతుందన్నమాట. సో ఇప్పుడు దాని మధ్యలోకి ఫ్లవర్స్ పెట్టినట్లయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో తోరణాలు కట్టడానికి ఈజీగా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా మనకి అక్కడ ఉండేటటువంటి ఆ ఈనెను ఇలా మడిచినట్లయితే మనకి ఒక బెల్ షేప్లో లాగా వస్తుంది. సో మా వాళ్ళన్నీ తయారు చేసినవి చూడండి, ఇలాగా ఒక పసుపు పువ్వు ఎరుపు పువ్వు పెట్టి ఇలా గుత్తులు గుత్తులుగా తయారు చేశారు. నేను వంట చేసే లోపల వాళ్ళు నాకు ఇలాగా హెల్ప్ చేశారనమాట, ఈజీ అయింది నాకు పని. సో గుమ్మానికి ఇలా వేలాడదీశాను. అండ్ ఇంకా అటువైపు ఇటువైపు కూడా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. సో ఇంకా కొన్ని తయారు చేస్తూ ఉన్నారనమాట గేట్కి వాటికి పెట్టడం కోసం అని చెప్పి. ఇంకా నేను మన బొబ్బట్లు ఉంటాయి కదా, సో అవి తయారు చేయడం కోసం అని చెప్పి ఇలా మైదాను ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాను. ఇంకా ఇందులోకి పూర్ణంని రెడీ చేసుకున్నాను, శనగపప్పు ఇంకా బెల్లంతో, ఇంకా కొంచెం యాలకులు అవి వేసి. సో ఇలా చేసుకున్న తర్వాత రౌండ్గా మనము ఎలాగైతే చపాతీ చేసుకుంటామో అలాగే చేతితోటే అలా ఒత్తుకున్నట్లయితే ఈజీగా మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇలా కవర్ మీద ఒత్తుకుని ఇంకా ఆ కవర్ని కవర్ చేసి బాగా మెత్తగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి బొబ్బట్టు రెడీ అయిపోతుంది. సో మామూలుగా అయితే కొంచెం ముందుగా నానబెట్టి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇలా రెడీ అయినటువంటి బొబ్బట్టుని పెనం మీద వేసి కాల్చాలి. సో ఇలా చేసి నెయ్యితోటి తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉగాది స్పెషల్ ఒబ్బట్టు కర్ణాటకలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకా మన ఆంధ్రాలో కూడా ఏంటి అని అంటే ఇలాగా రౌండ్గా చేస్తారు కదా, బోండాలాగా. సో అలా సుగీలు అంటాము లేదా పూర్ణం బోండాలు అంటాం కదా, సో అలా తయారు చేస్తాము. నేనైతే ఇలా రెడీ చేశాను అనమాట, మా పిల్లలకు చాలా ఇష్టం. ఇంకా ఉగాది పచ్చడిని రెడీ చేస్తూ ఉన్నాను. దానికి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాను. మామిడికాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉంచుకొని ఇంకా కొత్త పాత్రను తీసుకోవాలి. సో ఇందులోనికి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనము తీపికి గుర్తుగా బెల్లంను ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. బెల్లంని మెత్తగా దంచుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆ కొత్త పాత్రలోనికి వేసుకున్నాను. ఇంకా సన్నగా తరిగినటువంటి మామిడి పిందికాయని తీసుకోవాలి, అప్పుడే మనకి అది ఒగరు బాగా తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు టేస్ట్ బాగా కూడా వస్తుంది. ఇంకా వేప పూతని తీసుకుని ఇందులోనికి యాడ్ చేశాను చేదుకి. ఇంకా కారంకి కోసం అని చెప్పి మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా కొంచెం అంతా కల్లుప్పును కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి కొత్త చింతపండు రసంని ఇందులోనికి యాడ్ చేసుకున్నట్లయితే టేస్టీగా ఉండేటటువంటి ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా పూజ గదంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ చేసుకున్నటువంటి ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాము. పూజ చేసిన తర్వాత అందరికీ పంచుకున్నాం అన్నమాట. సో వాళ్ళు ఏదైతే ఎక్కువగా వాళ్ళ జీవితంలో కావాలి అనుకుంటారో అవి వస్తాయి అని అంటారు కదా, దేవుడి కాడ పెట్టి పూజ చేసిన తర్వాత మనం తినిపించుకున్నట్లయితే తీపి పులుపు వగరు
ఉప్పు ఇంకా కారం ఇలాంటి వాటివన్నీ సమపాలలో ఉన్నట్లయితే మనకి ఆ ఇయర్ అంతా అలా గడుస్తుంది అని చెప్పి నమ్మకం కదా. సో అలాగా జరగాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మా చిన్న బాబు ఉచిత వర్ధన్కి పెట్టాను. తర్వాత మా పెద్ద బాబు లతిక్ వర్ధన్ వాడికి కూడా పెట్టాను. ఇంకా మా హస్బెండ్కి పెట్టాను అన్నమాట. సో వీళ్ళందరూ తిన్న తర్వాత ఫైనల్గా నేను కూడా తిన్నాను. ఇంకా ఈ పూజలు ఇవన్నీ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేశాను. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా వడలు, చికెన్ కర్రీ, సో ఇలా రైసు, రసము అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలకి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక స్విమ్మింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాలి, చూపిస్తారండి. ఇవాళ మా హస్బెండ్కి కూడా హాలిడే కాబట్టి ఆయన కూడా స్విమ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు వార్మప్ చేస్తారనమాట. సో వార్మప్ ఎక్సర్సైజెస్ అవి చూస్తూ ఉన్నాము. సో ఇంకొద్దిసేపు అయిన తర్వాత మా హస్బెండ్ కూడా యాడ్ అవ్వడం కోసం అని చెప్పి ఒక 1 అవర్కి పే చేశారు. సో ఇంకా ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసి స్విమ్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఇంకా సమ్మర్ కదా, కొంచెం ఇలా స్విమ్ చేసినట్లయితే వాళ్ళకి కొంచెం బాగుంటుంది అనమాట. కూల్గా ఇంకా రిలాక్స్ అయినట్లాగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటారు కదా హాలిడేస్ అని చెప్పి. సో అలా కొంచెం ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది అని చెప్పి తీసుకొని వచ్చామన్నమాట. సో యూజువల్గా అయితే ఫస్ట్ వార్మప్ చేసిన తర్వాత షవర్ చేసి ఇంకా డ్రెస్ అయితే మనకి నైలాన్ డ్రెస్సెస్ వేసుకోవాలన్నమాట. సో వాటిని మాత్రమే అలో చేస్తారు. మస్ట్ అండ్ షుడ్గా క్యాప్ ఉండాలి. సో ఇక్కడ మా బాబు వెళ్తూ ఉన్నాడు చూడండి, లతిక్ వర్ధన్. సో ఇంకా అలా స్విమ్ చేసుకుంటూ బాగా కూల్ అయ్యారనమాట ఆఫ్టర్నూన్ అంతా కూడా. సో ఇంకా మేము మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి టైం కుదరలేదు, ఏసీ ఫిక్స్ చేయడానికి వచ్చారు. సో యూజువల్గా మేము యూజ్ చేయకుండా అలాగే పెట్టేసి ఉన్నామన్నమాట. ఇంకా బెంగళూరులో ఎండలు ఎక్కువ అయ్యాయి కదా, సో కంపల్సరీ నీడ్ ఉంది అని చెప్పి ఇప్పుడు ఫిట్టింగ్ చేయించేసాము. సో ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి స్విమ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చి 10 feet అంట. సో ఇక్కడ వాళ్ళ డాడీ బ్యాక్ స్విమ్ చేసి చూపిస్తున్నారనమాట. సో ఇలాగా ఫ్రంట్లో అయితే మా పిల్లలు కూడా చేస్తారు, బ్యాక్ స్విమ్ ఇంకా నేర్చుకోలేదు. సో ఇవన్నీ అయిన తర్వాత సో అది కూడా నేర్చుకోవాలని చెప్పి వాళ్ళ డాడీ ఒకసారి వాళ్ళకి చేసి చూపించారు. మార్నింగ్ బిజీగా ఉండి ఇంకా ఇంట్లోనే జరిపేసుకున్నాం కదా, ఇంకా ఫెస్టివల్ రోజు కంపల్సరీ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు మేము స్విమ్మింగ్ అవి కంప్లీట్ చేసుకున్నాక అలాగే టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వెళ్తాము. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు రావడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.